Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ డిఎస్సి కి సంబంధించి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది కదా. అయితే అందులో అడిగిన ఓకేనా ప్రీవియస్లో గతంలో అడిగిన మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి, ఎవరైతే టీజీటీ పీజీటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు కంపల్సరీ ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వాల్సిందే. 100 మార్క్స్ మీకు కంపల్సరీ 60 మార్క్స్ అనేవి కంపల్సరీ రావాలి అండి. అంత ఈజీగా ఎస్టిమేట్ వేసుకోకండి, ఈజీగానే క్వాలిఫై అయిపోతాను నేను ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని అని అస్సలు అనుకోకండి. మీరు తెలుగు మీడియం స్టూడెంట్ అయినా సరే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా సరే, గ్రామర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. వాడు ఇచ్చే క్వశ్చన్స్ కూడా అంత ఈజీ లెవెల్లో ఏమి ఇస్తలేడు, కొంచెం లెవెల్ అనేది పెరిగే ఉందన్నమాట. అంటే మీడియం లెవెల్ కంటే కొంచెం ఎక్కువ లెవెల్లోనే ఉన్నాయి క్వశ్చన్స్. కాబట్టి మీరు కాన్సెప్ట్స్ కనుక సరిగ్గా నేర్చుకుంటే అప్పుడు మీరు ఎగ్జామ్స్లో మంచిగా ఈజీగా క్వాలిఫై అయిపోతారు అనమాట. ఓకేనా, ఎవరెవరైతే టీజీటీకి పీజీటీకి ప్రిన్సిపల్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. రైట్, అదేవిధంగా నేను ఆల్రెడీ ఒక 3 వీడియోలు చేశాను ఆల్రెడీ టీజీటీ పీజీటీ మన యూట్యూబ్ ఛానల్లో, ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. ఓకేనా, అయితే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి చూడండి స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ టీజీటీ పీజీటీ ఇంగ్లీష్లో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను కవర్ చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి ఈ ఆఫర్ పెట్టమని అడిగితే నేను ఇక్కడ ఓన్లీ 80 రూపీస్కే ఆఫర్ అనేది పెట్టాము అండి. ఇది మీకు అప్ టు 24th జూన్ అనమాట. ఓకే, జూన్ 24th వరకు మీకు ఈ ఆఫర్ అనేది ఓకేనా, ఈ వ్యాలిడిటీ అనేది ఉంటుంది అండి. ఓన్లీ 80 రూపీస్కే, మొత్తం కలిపి 92 రూపీస్ ఏమో పడుతుంది ఛార్జెస్ తోటి. టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ కోర్స్ అనమాట, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి కొట్టుకున్న తర్వాత అప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడు డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సు కనిపిస్తుంది. అందులో ఈ కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, రైట్. ఇలా చేయకుండా ఇందులోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అందరూ క్లియర్గా చూసుకోండి. ఓకేనా, వీడియో సరిగ్గా కనిపించకపోతే కొంచెం మీరు క్వాలిటీ పెంచుకొని చూడండి. ఓకేనా, రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుందంటే ఐ వాస్ వాషింగ్ మై క్లాత్స్ ఇన్ ద మార్నింగ్. రైట్, మార్నింగ్ నేను క్లాత్స్ అంటే బట్టలు ఉతుకుతూ ఉండేవాడిని అని. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి అందరు నాకు. ఫస్ట్ ఐ వాస్ వాషింగ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 అంటే ఇది ఏ టెన్స్ అండి, కంటిన్యూస్ టెన్స్. వాజ్ వర్ ఉంటే ప్రజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూస్ అనమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. క్వశ్చన్ ఏమడుతుందంటే ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్ A/an. చూడండి, వాజ్ అనేది ఏమవుద్ది అని అడుగుతుండండి. వాజ్ అనే దాన్ని అండర్లైన్ చేసిండు, వాజ్ అనేది ఏమవుద్ది అని అడుగుతుండు. చూడండి, ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా, మెయిన్ వర్బా, యాక్సిలరీ వర్బా. ఇది తెలియాలంటే ఫస్ట్ ఈ టర్మినాలజీస్ తెలియాలి మీకు. చూడండి, ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటంటే ఏ వర్బ్ తర్వాత అయితే మనకు ఆబ్జెక్ట్ అనేది వస్తుందో ఆ వర్బ్ని ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే ఏమి ఉండాలండి, నౌన్ అన్న ఉండాలి, ప్రనౌన్ అన్న ఉండాలి. వాటిని ఏమంటాం మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్కి ఆపోజిటే ఇంట్రాన్సిటివ్ అండి. ఏ వర్బ్ తర్వాత అయితే ఆబ్జెక్ట్ ఉండదో, అంటే డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండదో అప్పుడు వాటిని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం, రైట్. అది మనకు ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను క్లియర్గా చూడండి. చూడండి, ఇక్కడ షీ ఈస్ ఈటింగ్ అన్ యాపిల్. చూడండి అందరు, ఇక్కడ షీ ఈస్ ఈటింగ్ అన్ యాపిల్. ఇప్పుడు షీ అంటే ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్టు, యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం ఒక సెంటెన్స్లో. యాపిల్ ఏమవుతుంది, ఇక్కడ ఆబ్జెక్టు. యాక్షన్ దేని మీద అయితే జరిగిందో అది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. చూడండి, యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆబ్జెక్ట్ అంటాం. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, యాపిల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు వెర్బ్ ఏంటిది ఇక్కడ, ఈటింగ్. ఈటింగ్ అనేది ఏ వర్బ్ అండి, మెయిన్ వర్బ్ అనమాట. ఈజ్ అనేది ఏ వర్బ్ అండి, హెల్పింగ్ వర్బ్ అంటాం. హెల్పింగ్ వర్బ్నే మనం ఇంకేమంటామో తెలుసా, యాక్సిలరీ వర్బ్ అంటాం. ఏమంటాం దాన్ని, యాక్సిలరీ వర్బ్ అంటాం, రైట్. కాబట్టి ఈజ్ని మనం యాక్సిలరీ వర్బ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. అయితే ఇక్కడ ఈటింగ్ పక్కన డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందా రాలేదా, ఈటింగ్ తింటుంది, ఏం తింటుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ అయిందా లేదా ఇది. కాబట్టి ఈటింగ్ అండ్ యాపిల్, తింటుంది, యాపిల్ తింటుంది. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటుంది చెప్పండి, ఈటింగ్ని ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్. ఏమంటుంది దీన్ని ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం, ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం, రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ షీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్. షీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్. ఇప్పుడు అందరు ఈ సెంటెన్స్ చూడండి, షీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్ అని రాసిన. షీ అంటే ఏంటిది ఇక్కడ సబ్జెక్టు, ఈజ్ అనేది ఏంటిది యాక్సిలరీ వర్బు, రన్నింగ్ అనేది మెయిన్ వర్బ్ అనమాట. మరి ఫాస్ట్ అనేది ఏమవుతుంది, ఫాస్ట్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి యాడ్ వర్బ్ అవుతుందండి. ఏమవుతుంది ఇక్కడ, ఇది యాడ్ వర్బ్ అవుతుంది. పరిగెడుతుంది, ఎలా పరిగెడుతుందో చెప్తుంది అనమాట. ఇక్కడ ఫాస్ట్ అనేది ఏమవుతుంది మనకు జనరల్గా యాడ్ వర్బ్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫాస్ట్లీ అనేది ఉండదండి.
ఫాస్ట్ అనేది అడ్జెక్టివ్ అదే, యాడ్వర్బ్ అదే. ఫాస్ట్లీ అనేది ఉండదు. స్లోలీ ఉంటుంది, క్విక్లీ ఉంటుంది, కానీ ఫాస్ట్ ఒకటే ఉంటుంది, ఫాస్ట్లీ అనేది ఉండదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ నేనేమంటున్నాను అంటే ఫాస్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందా యాడ్వర్బ్ అవుతుందా అంటే యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సో దీనికి డైరెక్ట్గా షీఈ్ రన్నింగ్, ఆమె పరిగెడుతుంది. ఏం పరిగెడుతుంది అంటే మనం లేదు, కాబట్టి ఇక్కడ ఎలా పరిగెడుతుందో చెప్తుంది. సో వర్బ్ అనేది ఎలా జరుగుతుందో చెప్తే దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఫాస్ట్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. నౌన్ ప్రనౌన్ కాదు కదా, మనకు ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. మరి ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉందా, లేదు కాబట్టి ఇప్పుడు రన్నింగ్ అనేది ఏ వర్బ్ అవుతుంది మనకు, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. అది ఓకేనా. ఏ వర్బ్ పక్కన అయితే డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఆబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రనౌన్ అన్న కావాలి. అదే ఏ వర్బ్ పక్కన అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదో, అంటే నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉండదో, దాన్ని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇప్పుడు ఈ వెర్బ్ పక్కన నౌన్ కానీ ప్రనౌన్ కానీ మనం వచ్చిందా, రాలే. ఫాస్ట్ అనేది ఏంటిది, యాడ్వర్బ్ అనమాట. కాబట్టి మనకు అది సో ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్, ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అనమాట. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ కింద నెక్స్ట్ వన్ చూస్తే మెయిన్ వర్బ్ యాక్సిలరీ వెర్బ్ అంటే ఇక్కడ వాషింగ్ అనేది మెయిన్ వర్బే కదా, మరి వాష్ అనేది ఏమవుతుంది, యాక్సిలరీ వర్బ్ అంటాం. ఏమంటుందని, యాక్సిలరీ వర్బ్ అంటాం. కాబట్టి వాష్ అనేది ఏమవుతుంది, ఆన్సర్ ఇక్కడ యాక్సిలరీ వర్బ్స్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే అండి. టీజీటీ లేదా పీజీటీ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా, రైట్. చూడండి, ఐఎమ్ రైటింగ్ అన్ ఎగ్జామ్, చూస్ ద ప్యాసివ్ ఫామ్. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. చూడండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చమంటున్నాను అనమాట. నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను అని. ఇది ఏ టెన్స్లో ఉందండి, ప్రెజెంట్ టెన్స్లో ఉంది. చూడండి, అయ్యనే నేను రాసేది నేనే కదా, నేను సబ్జెక్ట్ని అక్కడ. ఓకేనా, యామ్ అనేది యాక్సిలరీ వర్బ్, రైటింగ్ అనేది మెయిన్ వర్బ్, యాన్ అనేది ఒక ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్, అది ఎగ్జామ్ అనేది నౌన్ అవుతుంది అక్కడ. ఓకేనా, రైట్. ఇప్పుడు ఐ అనేది సబ్జెక్ట్ అన్నట్టు, యామ్ అనేది ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ అన్న ఆబ్జెక్ట్ అన్న నౌన్స్ అన్న రావాలి, ప్రొనౌన్స్ అన్న రావాలి. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏమంటుందంటే చూస్ ద ప్యాసివ్ ఫామ్ అంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఐ అనేది ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమవుతుందండి, బై మీ అవుతుంది. ఇది ఓకే. ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ. ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పుడు ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉండాలి మనకు, ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ఎందులో ఉండాలి మనకు, పాస్ట్లోనే ఉండాలి. ఇది ఒక పాయింట్, రైట్. తర్వాత మనకు యాక్టివ్ వాయిస్లో కంటిన్యూస్ టెన్స్ ఉందనుకోండి, యాక్టివ్ వాయిస్ అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉందనుకోండి, ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి మనకు, బీయింగ్ అనేది కనిపించాలి. ఏం కనిపించాలి మనకు, బీయింగ్ అనేది కనిపించాలి. ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఐఎమ్ రైటింగ్ అన్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా. యామ్ ఈజ్ ఆర్, చూడండి అందరు ఇక్కడ యామ్, ఈజ్, ఆర్, నెక్స్ట్ డూ, నెక్స్ట్ డజ్, నెక్స్ట్ హ్యావ్, నెక్స్ట్ హ్యాజ్. ఇవన్నీ దేనికి సంబంధించినవండి, ప్రెజెంట్గా పాస్ట్గా, ప్రెజెంట్ సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ పాస్ట్కి ఏమొస్తాయి రాసుకోండి, డిడ్, హ్యాడ్, వజ్, వర్. ఓకేనా, ఇవ్వండి. ఓకేనా, డిడ్ కానీ, హ్యాడ్ కానీ, వజ్ కానీ, వర్ కానీ, హ్యాడ్ బీన్ కానీ, ఇవన్నీ వేటికి సంబంధించినవి అండి, పాస్ట్కి సంబంధించినవి అనమాట, రైట్. మరి యామ్ ఈజ్ ఆర్ అంటే ప్రెజెంట్లో ఉంది కదా, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. మరి వర్ ఎందుకు రాదు, వజ్ ఎందుకు రాదు, తీసేయండి. 2 ఆప్షన్స్ పోయినాయి. an ఎగ్జామ్ ఈజ్, ఎగ్జామ్స్ ఆర్ అట. చూడండి, ఐఎమ్ రైటింగ్ an ఎగ్జామ్ అంటే ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ, an ఎగ్జామ్ కదా. యాక్టివ్ వాయిస్ అయితేనేమో యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి తేడా ఏంటో తెలుసా, సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాసేదాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం, ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసి రాసేదాన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటిది, an ఎగ్జామే కదా, an ఎగ్జామ్తో స్టార్ట్ చేసి రాయాలి. ఎగ్జామ్స్ ఆర్ అంటామా, లేదు. ఎగ్జామ్స్ ఇచ్చిండు అసలుకే లేదు, an ఎగ్జామ్ అని ఇచ్చిండు కాబట్టి an ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. ఓకేనా, నేను ఎగ్జామ్ రాస్తూ ఉన్నాను, ఎగ్జామ్ నా చేత రాస్తూ ఉండబడింది అని. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. an ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామే, కాబట్టి ఈ రెండిట్లలో అయినా ఎగ్జామ్స్ అని ఇచ్చిండు, ఆన్సర్ గానే కాదు. చూడండి, ఇట్లా కూడా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోండి. మీరు క్లియర్గా చెప్తున్నాను చూడండి, ఎగ్జామ్స్ అన్నాడు, అసలు ఎగ్జామ్స్ అని ఉంటుందా, ఇచ్చింది an ఎగ్జామ్. ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు మీరు, తీసేయండి. an ఎగ్జామ్ ఈజీ, an ఎగ్జామ్ వాజ్ అంటే సో మనప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కదా, ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. పాస్ట్కి ఎందుకు వెళ్తారు, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా ఆప్షన్ ఎలిమినేషన్ చూసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా, సీనరీ అనేది ఎలా ఉందట, చాలా అందంగా ఉంది అట. చూడండి ఇక్కడ దానిది ఏంటిదండి, ఆర్టికల్ అండి. సీనరీ ఏంటిదండి, నౌన్ అండి. ఓకేనా, నౌన్. ఇది మనకు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి చెప్పండి. చూడండి, వెర్బ్ ముందు ఉండేది మనకు సబ్జెక్ట్ కదా, సెంటెన్స్ దేని గురించి అయితే మాట్లాడుతుందో దాన్ని ఏమంటాం మనము, సబ్జెక్ట్ అంటాం, రైట్. కాబట్టి ఇక సబ్జెక్ట్ ఏంటి దగ్గర, ద సీనరీ ఈజ్ బ్యూటిఫుల్, రైట్. ఇప్పుడు ఈజ్ అనేది ఏంటిదండి, యాక్సిలరీ వర్బ్ అంటాం.
బ్యూటిఫుల్ అనేది ఏంటి చెప్పండి. బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది మనకు అడ్జెక్టివ్. ఏమవుతుంది మనకి ఇది అడ్జెక్టివ్ అవుతుంది. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ యాక్సిలరీ వర్బ్. సో బ్యూటిఫుల్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది రైట్. చూడండి ఎఫ్యుఎల్తో టెండ్ అయినా, ఓయుఎస్తో టెండ్ అయినా, ఏఎల్తో టెండ్ అయినా, ఓకేనా, ఈఎన్టీ చూడండి ఈఎన్టీ కానీ ఏఎన్టీ కానీ జనరల్గా ఈ సఫిక్సెస్తో టెండ్ అవుతే వాటిని ఏమంటుంది చెప్పండి మనము అడ్జెక్టివ్స్ అంటాం. ఓకేనా. మరి ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ ఏమంటుందంటే అండర్లైన్ వర్డ్ వర్క్ యాజ్. ఇక నేను దూరం చేస్తున్నా అండర్లైన్ వర్డ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటుండు. సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. చూడండి సబ్జెక్ట్ అవుతుందా కాట్లే కాబట్టి ఆన్సర్ కాదు. సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ సీనియర్ అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఆబ్జెక్ట్ అంటుండు. చూడండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒకసారి క్లియర్ వినండి అందరూ. ఇప్పుడు రాజు ఈజ్ ఈటింగ్ బిర్యానీ అన్నాం. రాజు ఈజ్ ఈటింగ్ బిర్యానీ. ఇక్కడ సెంటెన్స్ దేని గురించి మాట్లాడుతుంది? యాక్షన్ ఎవరు చేస్తారు? రాజు చేస్తుండే. కాబట్టి రాజు ఏమవుతాడు ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవుతాడు అనమాట. నెక్స్ట్ బిర్యానీ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్టు, యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఆబ్జెక్ట్ అనమాట. ఇంకోటి ప్రెడికేట్ అని ఉంటుంది. చూడండి చెప్పండి అందరూ ప్రెడికేట్ అంటే ఏంటి చెప్పండి. ప్రెడికేట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఒక సెంటెన్స్లో సబ్జెక్టు పక్కన పెట్టి మిగతా మొత్తాన్ని ఏమంటాం చెప్పండి మనం ప్రెడికేట్ అంటాం. ప్రెడికేట్ అంటాం అది ఓకే. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చూడాలి అంటే రాజు ఈజ్ ఈటింగ్ బిర్యానీ. రాజు అనేది సబ్జెక్టు, బిర్యానీ అనేది ఆబ్జెక్టు. నెక్స్ట్ హీ ఈజ్ ఈటింగ్ ఇట్, దాన్ని తింటున్నాడు. హీ అనేది ఇక్కడ మళ్ళీ సబ్జెక్టే కదా, ఇట్ అనేది మళ్ళీ ఆబ్జెక్టే కదా. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమేమి వస్తున్నాయండి? నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ రావాలన్నమాట. అది పాయింట్ ఇక్కడ. ఓకేనా. చూడండి ఇది సబ్జెక్ట్, అది ఆబ్జెక్టు, ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో మనకి జనరల్గా ఏం రావాలి? నౌన్స్ కానీ ప్రొనౌన్స్ కానీ రావాలి. కాబట్టి నౌన్స్ ప్రొనౌన్స్ రావాలి. కాబట్టి మరి బ్యూటిఫుల్ అనేది మనకు అది చెప్పండి. బ్యూటిఫుల్ అనేది మనకి ఏమవుతుందండి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుతుందా? కాదు. ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. మరి అడ్జెక్టివ్ అనేది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుందా? కాదు. కాబట్టి మనకు ఆన్సర్లు పోయినాయి. మరి ఆబ్జెక్ట్ కాంప్లిమెంటా సబ్జెక్ట్ కాంప్లిమెంటా చూద్దాం. చూడండి ఆబ్జెక్ట్ కాంప్లిమెంటా సబ్జెక్ట్ కాంప్లిమెంటా అంటే ఈ బ్యూటిఫుల్ అనేది దేనికి ఇచ్చిన కాంప్లిమెంట్ అని? సీనరీ అనేది బ్యూటిఫుల్గా ఉంది అని చెప్తున్నాం కదా. కాబట్టి సీనరీకి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటాం కదా, అంటే ఆమెకి ఇచ్చిన కాంప్లిమెంట్ అది. అక్కడ ఆమె చాలా అందంగా ఉంది అని. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ అనేది ఈ సబ్జెక్ట్కి ఇచ్చిన కాంప్లిమెంటే కదా. కాబట్టి బ్యూటిఫుల్ ఏమంటాం చెప్పండి మనము? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సో మనకు సబ్జెక్ట్కి ఇచ్చే కాంప్లిమెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడింది కదా, బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అది ఇంకో పాయింట్ రాసుకోండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. మీకు ఎప్పుడైనా సరే సీనరీ కానీ, ఓకేనా, పోయట్రీ కానీ, ఓకేనా, ఇన్ఫర్మేషన్ కానీ, ఓకేనా, ఫర్నిచర్ కానీ, ఓకేనా, ఎక్విప్మెంట్ కానీ, ఓకేనా, లగేజ్ కానీ, చూడండి అడ్వైస్ కానీ, ఇవన్నీ మనకి ఏంటంటే జనరల్గా అన్కౌంటబుల్ నౌన్స్ అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అన్కౌంటబుల్ నౌన్స్ మనం ప్లూరల్ ఫామ్లో వాడకూడదు. సో సీనరీస్ అనేది రాంగ్, పోయట్రీస్ అనేది రాంగ్, ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్, ఫర్నిచర్స్ అనేది రాంగ్, ఎక్విప్మెంట్స్ అనేది రాంగ్, లగేజెస్ అనేది రాంగ్, అడ్వైజెస్ అనేది కూడా రాంగే. బట్ వీటిని ప్లూరల్ ఫామ్లో వాడకూడదు. ఇంకా చాలా ఉంటాయి, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. అది ఎక్స్ట్రా పాయింట్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ఎక్స్ట్రా పాయింట్స్ అన్ని క్లియర్గా రాసుకుంటూ వెళ్ళండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే అండి, జాగ్రత్తగా చూసుకోండి. చూడండి శామ్ వాస్ హ్యావింగ్ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్. సో శామ్ కలగంతూ ఉంది అని. ఓకేనా. పాస్ట్లో ఇది వాస్ హ్యావింగ్ అంటే ఇక్కడ చూడండి వాస్ ప్లస్ V4 అంటే ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది? పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. రైట్. పాస్ట్ కంటిన్యూస్లో ఉన్నప్పుడు మరి వెన్ ద అలారం క్లాక్ ర్యాంగ్, వెన్ ద అలారం క్లాక్ రింగ్, వెన్ ద అలారం క్లాక్ రాంగ్, వెన్ ద అలారం క్లాక్ హ్యాడ్ రంగ్. ఫస్ట్ రింగ్ అనే దానికి వెర్బ్ ఫామ్ చూద్దాం. రింగ్, ర్యాంగ్, రంగ్. రైట్. చూడండి మీకు ఆల్రెడీ మన యాప్లో క్లియర్గా చెప్పామండి. ఇప్పుడు ఆమె కలగనేది ఎప్పుడు ఉందండి? ఆమెకు చాలా బ్యూటిఫుల్ డ్రీమ్ ఉందట. ఎప్పుడు ఉంది? అది పాస్ట్లో ఉంది. కాబట్టి ఆ అలారం క్లాక్ మోగడం కూడా అంటే అలారం క్లాక్ మోగినప్పుడు ఆమె కలగంతూ ఉంది అని. అలారం క్లాక్ మోగినప్పుడు ఆమె కలగంతూ ఉంది. ఇప్పుడు కలగంతూ ఉండడం అనేది పాస్ట్లో ఉంది కాబట్టి అలారం మోగడం కూడా పాస్ట్లోనే ఉండాలి కదా. పాస్ట్ అంటే మనకు V1 రాదు కదా రింగ్ అనేది, కాబట్టి ఆప్షన్ తీసేయండి. సో వెన్ ద అలారం క్లాక్ ర్యాంగ్, వెన్ ద అలారం క్లాక్ రంగ్ అట. చూడండి ఒకసారి స్టార్ట్ ఆప్షన్ చూడండి. వెన్ ద అలారం క్లాక్ రంగ్ అంటే
రింగ్ ర్యాంగ్ రంగు. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ మీరు V3 వాడతారా? వాడరు. సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ V3 వాడకూడదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ V3 ఉండదు. హ్యావో, హ్యాజో, హ్యాడో ఏదో ఒకటి రావాలి, ఉండదు కాబట్టి ఆప్షన్ పోయింది. వెన్ ద అలారం క్లాక్ ర్యాంగ్, వెన్ ద అలారం క్లాక్ హ్యాడ్ రంగు. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు పాస్ట్ కంటిన్యూస్ తోటి, ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ తోటి మనకు ఏ టెన్స్ కాంబినేషన్ ఉంటుందంటే సింపుల్ పాస్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఏ టెన్స్ కాంబినేషన్ ఉంటుందండి? సింపుల్ పాస్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మన యాప్లో ఉంటుంది, మన బుక్లో కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు. వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు దేవర్ ప్లేయింగ్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉండేవారు అని. సో వెన్ వైల్ కాంబినేషన్స్ ఉంటాయి మన యాప్లో, అది చూసుకోండి క్లియర్గా, రైట్? సో పాస్ట్ కంటిన్యూస్ తోటి మనకి ఏది కాంబినేషన్ వస్తుందండి? వస్తే టెన్స్ సింపుల్ పాస్ట్ అనేది కాంబినేషన్ తీసుకొచ్చుకుంటుంది కాబట్టి మనకు సో సింపుల్ పాస్ట్ అనేది రావాలి. సో సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే రింగ్ ర్యాంగ్, హ్యాడ్ రంగ్ అయితే రాదుగా, తీసేయండి. ఏమొస్తుంది ఆన్సర్? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఫోర్కాస్ట్, ఓకేనా? సో ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఓకే, ద టనెల్ డాష్ ద కరెక్ట్ సెకండ్ పార్ట్. చూడండి, ఇది మీకు టెన్సెస్ బేస్డ్ క్వశ్చన్ అండి. టెన్సెస్ యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్ కూడా, రైట్? చూడండి, ఇక్కడ ఏముందండి? నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, రైట్? చూడండి, నెక్స్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చూడండి. ఇక మీరు చాలామంది అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టనెల్, ఇక్కడ ఏమి వచ్చిందండి? టనెల్ అనేది ఫినిష్ చేయబడుతుంది అని. ఫస్ట్ ఇక్కడ చూడండి అందరూ, టనెల్ అనేది మనకు సబ్జెక్టా ఆబ్జెక్టా? టనెల్ ఫినిష్ అనే వెర్బ్ ఉంది. ఇప్పుడు టనెల్ ఫినిష్ చేస్తుందా? ఫినిష్ చేయబడుతుందా? టనెల్ అనేది ఫినిష్ చేస్తుందా? ఫినిష్ చేయబడుతుందా? ఫినిష్ చేయబడుతుంది. ఫినిష్ చేయబడుతుంది కాబట్టి టనెల్ అనేది ఇప్పుడు ఫినిష్ అనే వెర్బ్ ప్రకారం సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. ఇప్పుడు నేనున్న యాపిల్ ఉంది, తినడం ఉంది. నేను యాపిల్ని తింటానా? యాపిల్ నన్నే తింటుందా? నేను యాపిల్ని తింటా. సో నేను సబ్జెక్ట్ అవుతా, యాపిల్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే తినడం అనే వెర్బ్కి సంబంధించి యాపిల్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫినిష్ చేయడం అనే దానికి టనెల్ అంటే టనెల్ ఫినిష్ చేస్తుందా? ఫినిష్ చేయబడుతుందా? టనెల్ ఫినిష్ చేయబడుతుంది. సో టనెల్ అనేది సబ్జెక్ట్ అవుద్దా? ఆబ్జెక్ట్ అవుద్దా? ఆబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సెంటెన్స్ జాగ్రత్త చూస్తే సెంటెన్స్ టనెల్ అనేది ఫినిష్ చేయడం అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. ఇది యాక్టివ్ వైస్, ప్యాసివ్ వైస్ మన కాన్సెప్ట్ విన్న వాళ్ళకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి అది మనకి ఏ స్ట్రక్చర్లో ఉండాలి? యాక్టివ్ వాయిసా? ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ఓకేనా? ఏ వాయిస్లో ఉండాలి? మనకు ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. చూడండి, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అనమాట. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకేనా? సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్. ఈ రెండిట్లో ఇంకో డిఫరెన్స్ ఏముంటుందని చెప్పిన మీకు? బీ ఫామ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే మీరు ఏమి యూజ్ చేయాలి? అందులో బీ ఫామ్ ప్లస్ V3 వాడాలి. బీ ఫామ్స్ అంటే ఏముంటాయి? హెల్పింగ్ వర్బ్స్ బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఇవి బీ ఫామ్స్ అండి. ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 వస్తే అది మనకి ఏమవుతుంది చెప్పండి? ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. అయితే క్లియర్ అబ్జర్వ్ చేయండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిసా? ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే యాక్టివ్ వాయిసా? ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. ఎప్పుడైనా సరే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు బీ ఫామ్ ప్లస్ V3 వాడతామా? వాడం. ఎందుకంటే అది ప్యాసివ్ వాయిస్ది. నెక్స్ట్ అదే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయిందంటే ప్యాసివ్ వాయిస్ కదా, అంటే కంపల్సరీ ఏం వాడాలి మనము? బీ ఫామ్ ప్లస్ V3 వాడాలి. మరి ఇప్పుడు సో టనెల్తో స్టార్ట్ అయింది కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. అసలు హ్యాజ్ అనేది మనకు బీ ఫామా? హ్యావ్ ఫామ్ అనేది ఆన్సర్ కాదు. బీ ఫామ్ ప్లస్ V3 ఉందా? లేదు, ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏమున్నాయండి? విల్ బీ ఫినిష్డ్ ఉంది, విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ ఉంది. ఇది బీ ఫామ్ ప్లస్ V3నే, ఇది బీ ఫామ్ ప్లస్ V3నే. అయినా నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచరే కదా, ఫ్యూచర్ కాబట్టి మనకి ఈ రెండు ఆప్షన్సే మేజర్గా తీసుకుంటాం కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా కూడా చూసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ విల్ బీ ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్, విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ నెక్స్ట్ ఇయర్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బై నెక్స్ట్ ఇయర్, ఓకేనా? బై నెక్స్ట్ ఇయర్కు తేడా ఉంటుందండి. నెక్స్ట్ ఇయర్ అంటేనేమో నెక్స్ట్ ఇయర్లో చేస్తారు అని, బై నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ వరకల్లా చేస్తారు అని. కాబట్టి బై నెక్స్ట్ ఇయర్ అనేది ఎప్పుడు వాడతామంటే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడతాం. రైట్? నెక్స్ట్ ఇయర్ అనేది ఎప్పుడు వాడతామంటే సింపుల్ ఫ్యూచర్లో వాడతాం. బై, ఓకేనా? బై అంటేనే పర్ఫెక్ట్ అనమాట.
రైట్. సో బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్ అంటే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వస్తాయి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అంటేనేమో సింపుల్ ఫ్యూచర్లో వస్తాయి. మరి విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 అంటే సో ఇది మీకు ప్యాసివైజ్ స్ట్రక్చర్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రాదు కాబట్టి ఆన్సర్ వస్తుంది విల్ బీ ఫినిష్డ్. సింపుల్ ఫ్యూచర్లో యొక్క ప్యాసివైజ్ అనమాట ఇది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 76th క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇవన్నీ అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. శామ్ డాన్స్ ద పార్సల్ ద లాస్ట్ టైం ఐ స్పోక్ టు హిమ్. చూడండి, సో శామ్ పార్సల్ని రిసీవ్, డిడెంట్ రిసీవ్డ్, హ్యాడెంట్ రిసీవ్డ్ అంటే రిసీవ్ చేసుకోలేదు అని. ఒకసారి ఐ స్పోక్ టు హిమ్, ఇక్కడ ఇది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా? పాస్ట్. మరి ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎందులో ఉండాలి? పాస్ట్లోనే ఉండాలి. మరి హ్యాజ్ అంటే ప్రజెంటా పాస్టా? పాస్ట్ కాబట్టి ప్రజెంట్ ఆప్షన్ తీసేయండి, పాస్ట్లో ఉండాలి మనకు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, క్లియర్ అబ్జర్వ్ చేయండి అందరూ. ఇప్పుడు మనకు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటితోటి ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏమొస్తుందండి? V3 వస్తుంది. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్లు హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేసినప్పుడు వాటి పక్కన మెయిన్ వర్బ్ ఏముండాలి? ఎప్పుడైనా సరే V3 ఉండాలి. రైట్. నెక్స్ట్ డూ కానీ, ఓకేనా, డస్ కానీ, ఓకేనా, డిడ్ కానీ, ఓకే. నెక్స్ట్ మొత్తం మోడల్ వర్బ్స్ అండి. విల్, షెల్, కెన్ను, కుడ్, మే, మైట్, వుడ్, షుడ్, మస్ట్ ఉన్నాయి కదా. ఈ మోడల్ వర్బ్స్ వచ్చినప్పుడు వీటన్నిటితోటి మనకు మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి? మనకు V1 వస్తుంది. డూ పక్కన V1, డస్ పక్కన V1, డిడ్ పక్కన V1. ఇవి కాన్సెప్ట్స్ అంతే. దీంతో ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ డిడెంట్ రిసీవ్ అంటామా, డిడెంట్ రిసీవ్డ్ అంటామా? డిడెంట్ రిసీవ్. డూ తోటి, డస్ తోటి, డిడ్ తోటి V1 రావాలి, V2 రాదు కదా. ఐ డిడెంట్ గో అంటాం, ఐ డిడెంట్ వెంట్ అంటామా? లేదు. కాబట్టి డిడెంట్ రిసీవ్ ఉండాలి, రిసీవ్డ్ ఉండదు కాబట్టి ఆన్సర్ తీసేయండి. రెండు ఆప్షన్స్ పోయింది. హ్యాడెంట్ రిసీవ్ ఉంది, హ్యాడెంట్ రిసీవ్డ్ ఉంది. మరి హ్యాడ్ పక్కన V1 రావాలా, V3 రావాలా? V3 రావాలి. హ్యాడెంట్ రిసీవ్డ్ వస్తే రైట్ అయ్యేది. హ్యాడెంట్ పక్కన హ్యాడ్ తోటి మీకు V3 లేదు కదా, బట్ ఇది ఆన్సర్ కాదు. సో మిగిలింది ఏంది ఇక్కడ? ఆప్షన్ 2 హ్యాడెంట్ రిసీవ్డ్. డిడ్ పక్కన V1 రావాలి కాబట్టి అక్కడ లేదు, ఆన్సర్ తీసేసిన. హ్యాడ్ పక్కన V3 రావాలి కాబట్టి అక్కడ లేదు, ఆప్షన్ తీసేసిన. ఇక్కడ ప్రెజెంట్ ఉండొద్దు కాబట్టి ఆప్షన్ తీసేసిన. పాస్ట్ అంటే ఏ సెట్ అవుతుంది ఇక్కడ? ఆప్షన్ 2 హ్యాడెంట్ రిసీవ్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ మొత్తం. ఓకే. నెక్స్ట్ 81 చూడండి ఇక్కడ అందరూ 81 క్వశ్చన్ ఏంటి? స్టిల్ వాటర్స్ రన్ డీప్. చూడండి, స్టిల్ వాటర్స్ అంటే ఆగి ఉన్న వాటరు అని, ఓకేనా. సో మోషన్లో లేని వాటర్, స్టిల్ వాటర్, ఆగి ఉన్న వాటర్ చాలా డీప్గా పోతుంది అని. రైట్. కాబట్టి ఇక్కడ స్టిల్ వాటర్స్ రన్ డీప్ అంటే ఫస్ట్ ఇక్కడ స్టిల్ అనేది ఏమవుద్ది అని అడుగుతున్న క్వశ్చన్. అబ్జెక్టివ్ వద్దా, యాడ్వర్బ్ వద్దా, నౌన్ వద్దా, కంజంక్షన్ వద్దా అడుగుతుంది అంతే. రైట్. సెంటెన్స్ అర్థం చేసుకోండి క్లియర్గా. వెర్బ్ ఏంటిదండి? రన్. రన్ అనేది వెర్బ్ అండి, ఓకేనా. కాబట్టి ఇక్కడ స్టిల్ వాటర్స్ అనేది ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో మనకు వాటర్, ఓకేనా. సో వాటర్ అన్నా, వాటర్స్ అన్నా ఇదేంటిది మనకు? నౌన్ అన్నమాట. రైట్, నౌన్. మరి ఇప్పుడు స్టిల్ అనేది అండర్లైన్ చేసిండు కదా. స్టిల్ అనేది ఏమవుతుందంటే స్టిల్ వాటర్స్ అంటే ఆగి ఉన్న వాటర్ అండి. కాబట్టి ఇక్కడ స్టిల్ అనేది వాటర్ని మోడిఫై చేస్తుంది. సో ఒక నౌన్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటాం చెప్పండి మనము? అడ్జెక్టివ్. ఏమంటాం దాన్ని? అడ్జెక్టివ్ అంటాం. కాబట్టి స్టిల్ అనేది ఏమవుతుంది ఇక్కడ? అడ్జెక్టివ్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1. ఎప్పుడైనా సరే ఒక నౌన్ని మోడిఫై చేస్తే, అడ్జెక్టివ్ అంటే ఏంటండి? యాడ్. చూడండి, యాడ్ అనేది ఉంది అంటే మోడిఫై చేస్తాయి అనమాట. సో అడ్జెక్టివ్స్ అయినా యాడ్వర్బ్స్ అయినా ఏం చేస్తాయి చెప్పండి? మోడిఫై చేస్తాయి. అడ్జెక్టివ్స్ని వేటిని మోడిఫై చేస్తాయి? నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వాటిని ఏమంటాం మనము? అడ్జెక్టివ్స్ అంటాం. యాడ్వర్బ్ వేటిని మోడిఫై చేస్తాయండి? వర్బ్ని, అడ్జెక్టివ్ని, అదర్ యాడ్వర్బ్స్ని మోడిఫై చేసే వాటిని యాడ్వర్బ్స్ అంటాం. ఇక్కడ స్టిల్ వాటర్స్ అంటే వాటర్ నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఆప్షన్ 1 అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండి. డిక్షనరీ స్కిల్స్ ప్రకారం ఇది వస్తుంది. మన యాప్లో ఏం లేదు కానీ ఇది కామన్ సెన్స్ క్వశ్చన్ అనమాట. డిక్షనరీ స్కిల్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనము ఎట్లా ఆన్సర్ చేయొచ్చు అని. చూడండి ఇక్కడ ఏది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కరెక్ట్ అంటే చూడండి, యాప్టో, అక్యూటో, అరియర్, నెక్స్ట్ మనకు అక్యూట్ అండి. ఏ అన్నిట్లో ఏముంది కాబట్టి ఏ ఫస్ట్ వస్తుంది. ఓకే. సెకండ్ లెటర్ చూద్దాం. పీ ఫస్ట్ వస్తుందా, సి ఫస్ట్ వస్తుందా, ఆర్ ఫస్ట్ వస్తుందా? సీనే ఫస్ట్ వస్తుంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ అయితే పోయినాయి. అక్యూట్ ఉంది, ఇక్కడ అక్యూట్ ఉంది, రెండిట్లో అక్యూట్ ఉంది కాబట్టి రెండు ఫస్ట్ ఆప్షన్ ఓకే. అపియర్ ఉంది, అపియర్ ఉంది, ఇది కూడా ఓకే. తర్వాత ఏపీటీనా లేకపోతే ఏఆర్ తీసుకోవాలా చెప్పండి. ఏపీటీనా ఏఆర్ఆ? ఫస్ట్ పీ వస్తుందా, ఆర్ వస్తుందా? పీ వస్తుంది, పీక్యూఆర్ అంటాం. కాబట్టి ఇది మనకు కరెక్ట్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్. ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే పోతే సరిపోతుంది అనమాట. ఆప్షన్ 2. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఇంక్లూడ్స్ ఏ కామన్ రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట.
చూడండి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి అని అడుగుతున్నాండి. ఆప్షన్స్ ఇచ్చిన డైరెక్ట్ ఆన్సర్ చేయమంటుండే. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఫస్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి రిలేటివ్ ప్రొనౌన్స్. చూడండి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే ఒక నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ రిలేట్ చేసుకుంటూ మాట్లాడే ప్రొనౌన్స్ని ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ రిలేట్ చేసుకుంటూ మాట్లాడే ప్రొనౌన్స్ ఏమంటాం మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ద బాయ్ హూ ఈజ్ గోయింగ్, ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్, ద బాయ్ హూ ఈజ్ గోయింగ్ ఈజ్ మై బ్రదర్. చూడండి అబ్బాయి ఎవరైతే వెళ్తున్నారో ఈజ్ మై బ్రదర్. కాబట్టి ఇక్కడ హూ అనేది ఏం చేసింది అండి, ఆ అబ్బాయిని రిలేట్ చేసుకుంటూ ఒక సెపరేట్ సెంటెన్స్ మాట్లాడిందా లేదా. కాబట్టి హూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ హూ అనేది మనకు రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా. కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్స్ ఏమేమి ఉంటాయంటే రాసు చూడండి ఇక్కడ హూ, నెక్స్ట్ హోమ్, నెక్స్ట్ దట్, నెక్స్ట్ విచ్, నెక్స్ట్ వాట్, నెక్స్ట్ హూజ్ కూడా వస్తుంది కొన్నిసార్లు. హూజ్ కూడా మనకు కొన్నిసార్లు వస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకోవచ్చు. రైట్. ఎనీవే ఇప్పుడు మనం క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. అసలు ఎక్కడున్నాయో చూద్దాం. అండ్, బట్, ఆర్ ఇవి మనకు ప్రొనౌన్సా అడ్జెక్టివ్సా? అడ్జెక్టివ్స్. ఇది ఆన్సర్ కాదు. వెన్, ఇఫ్, వైల్ ఇవి మనకు యాడ్వర్బ్స్ అవుతాయి. ఇవి కూడా ఆన్సర్ కాదు. ఫర్దర్ మోర్, ఇన్ ఎడిషన్, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇవి మనకి ఇండికేటర్స్, కంజంక్షన్స్ ఇవి కూడా ఆన్సర్ కావు. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఉన్నాయి ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. విచ్, దట్, హూ, హూమ్, వాజ్, వాట్ ఇవి మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇది జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం అర్థం కాకుండా ఉండే క్వశ్చన్ అండి. సో క్లియర్గా వినండి. ఇక్కడ ఇది 87th క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ విచ్ ఈస్ ప్రాపర్లీ పంక్చువేటెడ్. రైట్. పంక్చువేషన్ మార్క్స్ మీద క్వశ్చన్స్ వచ్చినాయండి. రైట్. అయితే ఈ జాగ్రత్తగా చూస్తే ఇది మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ తెలిసి ఆన్సర్ వస్తుంది. ఒకసారి మీకు డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో 2 ఫార్మేట్లు ఉంటాయి. షీ సెడ్ ఒకసారి చూడండి అందరూ ఇట్లా రాస్తామండి జనరల్గా. షీ సెడ్ ఐ ఆమ్ గోయింగ్. ఐ ఆమ్ గోయింగ్ అనేది ఒకటే సెంటెన్స్ అవుతే దాన్ని ఆపాలి అనుకుంటే ఫుల్ స్టాప్ పెట్టాలి, కంటిన్యూ చేయాలనుకుంటే కామా పెట్టాలి. అంతే. ఇది మనకు ఒక పార్టీ ఉంటుంది. ఒకవేళ ఇది లాస్ట్లో వచ్చింది ఇప్పుడు చూడండి షీ సెడ్, దీన్ని రిపోర్టింగ్ వెర్బ్ అంటాం, దీనేమో రిపోర్టెడ్ వెర్బ్ అంటాం. ఈ స్టార్టింగ్లో వచ్చింది కామా పెట్టి ఇట్లా రాసుకోవాలండి. అదే మీకు ఇలా ఉందనుకోండి, ఈ రిపోర్టెడ్ వెర్బే స్టార్టింగ్లో వచ్చింది అనుకోండి. ఈ రిపోర్టెడ్ వెర్బే స్టార్టింగ్లో వస్తే కామా పెట్టవచ్చు, ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. సో మనం ఎండ ఉంది అనుకున్నాం కాబట్టి కామా పెట్టినా. ఇప్పుడు ఈ రిపోర్టింగ్ వెర్బ్ స్టార్టింగ్లో వస్తే అప్పుడు మనం ఇక్కడ షీ సెడ్ అని చెప్తాం కదా, అప్పుడు ఇక్కడ కామా పెట్టకూడదు అండి. చూడండి షీ సెడ్ అనేది స్టార్టింగ్లో వస్తే, ఈ సెడ్ కానీ సేజ్ కానీ హీ సెడ్ షీ సెడ్ ఉంటాయి కదా, అది స్టార్టింగ్లో వస్తే కామా పెట్టి దాన్ని రాయాలి మీరు రిపోర్టెడ్ వెర్బ్ అని. కానీ ఇది ఎండింగ్లో వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఇక్కడ కామా అవసరం లేదనమాట. ఐఎమ్ గోయింగ్ షీ సెడ్, ఈ రెండింటి మధ్యలో కామా అవసరం లేదు. చూడండి షీ సెడ్ అనే ముందు వచ్చినప్పుడు మాత్రం ఈ రెండింటి మధ్యలో కామా ఉంది. అదే ఈ రెండిట్లో వచ్చినాయి అనుకోండి, ఇది లాస్ట్లో వచ్చింది అనుకోండి, ఇక్కడ కామా అనేది అవసరం లేదనమాట. అది కాన్సెప్ట్. ఓకేనా. రైట్. అయితే ఇక్కడ చూడండి అందరూ. సో సెడ్ ద స్టూడెంట్స్ చెప్పారు అని మీకు చూడగానే అర్థమైపోతుంది. ఇది అసలు ఆన్సర్ కానే కాదు, కొటేషన్ మార్క్స్ లేవు అక్కడ. రైట్. చూడండి ఇక్కడ అందరూ, ఇక్కడ జనరల్ మనం సెంటెన్స్ చూస్తే డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి, ఏదైనా కరెక్టే. ఓకేనా. కానీ ఇక్కడ సెడ్ ద స్టూడెంట్స్ అని ఉంది. చూడండి ఇక్కడ రెండిట్లలో కామాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు మనకు అసలు ఆన్సర్లు కానే కావు. ఒకటి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అట్లా చెప్పొచ్చు. లేదంటే మీకు ఇక్కడ కూడా ఆన్సర్ వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ ఎట్లా పోతుంది. ద సెమిస్టర్ ఈజ్ ఓవర్ సూన్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈజ్ తర్వాత మళ్ళీ కామా పెడతామా, పెట్టాం. ఆప్షన్ తీసేయండి. ద సెమిస్టర్ కామా ఈజ్ ఓవర్ సూన్ అంటామా, ఇది కూడా మనకు ఆన్సర్గా తీసేయండి. కామా చూడండి వాడు తప్పుగా పెట్టాడు కాబట్టి ఇందులో చూసినా ఆన్సర్ పోతుంది. ద సెమిస్టర్ ఈజ్ ఓవర్ సూన్, లోపల కామా పెట్టొచ్చు, దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటే కామా పెట్టొచ్చు కాబట్టి అక్కడ కామా పెట్టిండు. ఓకే. ఇక్కడ కొటేషన్ మార్క్స్ పెట్టిండు, పక్కన కామా ఏం పెట్టాడు కదా తర్వాత, బట్ మనకు ఇది రైట్ ఉందండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఆల్రెడీ రాసి పెట్టినాం కదా, అది ఇవ్వండి. ఓకేనా. ఇవ్వండి క్వశ్చన్స్. సో ఈరోజు ఓకేనా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. అర్థమైంది అందరికీ. ఇవ్వండి. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇవన్నీ మీకు ఏంటంటే కాన్సెప్ట్స్ అనమాట, డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీకు. సో అన్ని కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో మీరైతే ఓకే నేను చెప్తున్నాను కదా, సో మీరు కనుక ఈ క్లాసెస్ని కనుక రెగ్యులర్గా ఫాలో అయ్యారనుకోండి మన క్లాసెస్ని, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఏం వరి కావాల్సిన అవసరం లేదు.
ఓకేనా. మీరు నా క్లాసెస్ వినుకుంటూ చూడండి చాలు, ఓకేనా. సో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో ఆల్రెడీ చేశాను అండి, ఆ వీడియో చూస్తే సరిపోతుంది. మీరు ఆ వీడియో చూసి ఆ టాపిక్స్ అన్ని రాసుకొని మన యాప్లో ఆ టాపిక్స్ అన్ని చూస్తే సరిపోతుంది. ఓన్లీ 80 రూపీస్కే పెట్టాను మీకు ఆఫరు. కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి, ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ మన యాప్ని డౌన్లోడ్ చేయండి ప్లే స్టోర్కి వెళ్ళి. చేసిన తర్వాత మీకు రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత ఓటీపీ అడుగుతుంది, మెయిల్ ఐడి అడుగుతుంది, ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మీరు పేరు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది. అప్పుడు డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అందులో ఈ కోర్సు ఉంటుంది. ఈ కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి, ఓకేనా. రైట్. ఎందుకంటే ఈ కోర్సులో చూడండి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ కాకపోతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొట్టండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కొడితే మీ ఫోన్లకు కూడా డౌన్లోడ్ అయిపోతాయి, ఓకేనా. అది టీజీటీ పీజీటీకి ఇది ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అర్థమైంది కదండి. క్వశ్చన్స్ ఇవి మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తాను. మీరు మాత్రం కంపల్సరీ మన వీడియోస్ని షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మంచిగా చదవండి. డైలీ తిన్నామా, చదివినామా, పడుకున్నాం, అంతే. ఈ మూడే ఉండాలి, వేరే ఏం అవసరం లేదండి. జాబ్ వస్తే మొత్తం మారిపోద్ది లైఫ్. అందుకే కంపల్సరీ చదువుకోండి, ఓకేనా. రైట్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.